హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే అండి అంజలి వాళ్ళ నాన్నని. ఈరోజైతే అండి చేపలు అయితే వేటకైతే వెళ్ళాను. చేపల వేటకు వెళ్తే చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయండి. చిన్న చేపలు అయితే పులుసు చేద్దామని తీసుకొచ్చాను. అయితే తీసుకొచ్చిన చేపలు అయితే చూడండి ఎన్ని పడ్డాయో. ఈ చేపల పేరు కూడా మీరు తెలుసుంటే కామెంట్ చేయండి. అయితే చూసారు కదా, ఈ చేప మీసల్ చేప అండి. ఇక్కడైతే ఈ చేపకి ఇక్కడ ముళ్ళు ఉన్నాయండి, గుచ్చుకుంటున్నాయి. నేను తారా ఇదిగో ఈ చేప అయితే ఇక్కడ ముళ్ళు ఉన్నాయండి. ఇది ముళ్ళు గుచ్చుకుంటాయి. దాని గురించి దాని తల తీసేసాను. అయితే బాగా నీట్గా కట్ చేసేసి తర్వాత అయితే చేప బాగా నీట్గా రుద్ది చేసి కడుగుదామండి. తీసుకొచ్చి చూస్తున్నారు కదండి, తీసుకొచ్చిన చేపలని అయితే నేను బాగా నీట్గా కడుగుతున్నాను. ఈ చేపలని చేతి కూడా చిక్కట్లేదు. చేతి కూడా చిక్కట్లేదు అంటే చిన్న చేపలు కదా, జారుతున్నాయి. అసలు చేతికి జారుతున్నాయి బాగా. ఇలాగా కట్ చేసి తర్వాత ఒకేసారి మొత్తం నీట్గా కడుగుతానండి. అంటే ముందు కడిగేసి కట్ చేయాలంటే ముళ్ళు ఉన్నాయి కదా, గుచ్చుకుంటాయి. దాని గురించి ఒకేసారి మొత్తం పక్కన పెట్టేద్దాం, అవ్వట్లేదు. చూడండి చిన్న చేపలు చూపిస్తాను. అయితే చూస్తున్నారు కదండి, ఇలా రుద్దుతున్నాను. అయితే చూస్తున్నారు కదండి, శుభ్రంగా నీట్గా అయితే బాగా రుద్దేసి నీళ్ళతో కడిగాను. చిన్న చేపలు అయితే మాకు వచ్చిన చేపలు. ఈ చేపలు మనం పులుసు వండుకుందామండి. చేపల పులుసుకి అయితే అండి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే మనం ముందుగానే కోసి పెట్టుకున్నాం. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చిన్నులపై అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. అయితే చేపలని అయితే మనం శుభ్రంగా కట్ చేసుకొని బాగా నీట్గా కడిగేసి అయితే ముందుగానే పెట్టుకున్నాం. అయితే సాల్ట్, నూనె, పసుపు, కారం, ఫిష్ మసాలా, చింతపండు నానబెట్టుకున్నాం. అయితే ఇప్పుడు పొయ్యి వెలిగించి అయితే చేపల కూర అయితే వండుకుందామండి. హలో, నేను మీ అంజలి. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి చేపల కర్రీ అండి. అయితే మా నాన్న అయితే చేపలు పట్టుకోవడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా చిన్న చిన్న చేపలు అయితే తెచ్చాడు. ఇంకా నాకు జ్వరం అనేసేసి మా నాన్నే చేపల్ని క్లీన్ చేసుకొని ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ రెడీ చేశారండి. ఇంకా మా నాన్నే కర్రీ కూడా వండుతానన్నాడు, కానీ అతనికి రాదనేసేసి నేనైతే కర్రీ ఇప్పుడు వండుతున్నాను. పొయ్యి పైన అయితే అండి ఒక గిన్నె పెడదాం. ఇదండి కొద్దిగా నూనె వేద్దాం కదండి. కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేద్దాం. ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఉల్లిపాయలు అయితే అండి బాగా కలపాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి, పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటాలు ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు అయితే అండి బాగా టమాటాలు అయితే అండి బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం వేద్దామండి. మసాలా వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇప్పుడే మనం చింతపండు నీళ్ళు వేసాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. చింతపండు నీళ్ళు అయితే అండి బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం చేపలు వేద్దాం. చేపలు వేసాం కదండి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేపల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇందులో ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే పోద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత నీళ్ళు వేసాం కదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత దింపేద్దామండి. కూరకి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. కూర అయితే అండి ఉడికింది. ఇప్పుడైతే ఈ కూరని అయితే దింపేద్దాం. కదండి మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా నాన్న అయితే చేపల్ని క్లీన్ చేశారు కదండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము నెక్స్ట్ టైం కుక్ చేయాలో కామెంట్ చేయండి.